అందరూ కూడా బైబిల్ తెలిసి చూడటం. ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మరొక నెల మీకు ఇచ్చి ఉపవాస ప్రార్థనలో మనందరం కూడా చేరి ప్రార్థన చేయడానికి దేవుడు కృపగా చేశాడు. ప్రతి నెల మనకి ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. అలాగే ఈ నెల కూడా ఉపవాస ప్రార్థనకి సంఘాన్ని సిద్ధపరచడానికి ప్రకటన చేశాం. అయితే ఉపవాస ప్రార్థనలో ఎన్నో గొప్ప మేలులు ఆశీర్వాదాలు ఉన్నాయి. అది సంఘ సమస్యలైనా, భార్యాభర్తల సమస్యలైనా, బిడ్డల సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, బయట మన బంధువులు మన స్నేహితుల యొక్క సమస్యలైనా, రాజకీయంగా అయినా, ఇతరితర పరిస్థితుల్లో ఏదైనా కానీ ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. అందుకే ఎక్కువ సమయాన్ని ప్రార్థనకు మాత్రమే ఇవ్వాలి. ఇది నా అలవాటు. అందుకని ఎక్కువ ప్రార్థన అంశాలు కూడా నేను సిద్ధపరుస్తాను. పిల్లల కొరకు, పిల్లల ఆత్మీయ జీవితాల కొరకు, కుటుంబాల్లో, గ్రామంలో ఎవరైతే రక్షణ పొందలేదో, ఎక్కడైతే స్వార్థ జరుగుతులేదో, ఎక్కడైతే సువార్తకి ఆటంకాలు జరుగుతూ ఉన్నాయో, ఏ కుటుంబాల్లో రక్షణలోకి రావాలనుకున్న వారికి ఆటంకాలు జరుగుతున్నాయో, అనేక పరిస్థితుల కొరకు మనము ప్రార్థన అనేది చేయాలి. ప్రార్థన అనేది చాలా అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు చూసుకుని, బైబిల్లో ఉపవాస ప్రార్థన చేసినది మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది స్త్రీలు కూడా ఉపవాస ప్రార్థన చేశారు. ఎంతో మంది ప్రవక్తలు ఉపవాస ప్రార్థన చేశారు. ఎంతో మంది రాజులు ఉపవాస ప్రార్థన చేశారు. ఇలా ఉపవాస ప్రార్థనలు చేయటం వలన మనకి జరగని కార్యాలనేటివి లేనే లేవు. కనుక యేసు ప్రభువు వారు కూడా ఆయన తన మాట ప్రకారంగా ఉపవాస ప్రార్థన ద్వారా ఏదైనా మీరు చేయగలరని ఆయన చెప్పాడు. అయితే ఎందుకు ఉపవాస ప్రార్థన? ఎందుకు సంఘములో ఉపవాస ప్రార్థన? నలుగురున్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి అని అంటే, దేవుని బిడ్డలారా, ఎక్కువ చూసినా మనం చేసే ప్రార్థనలన్నీ కూడా మన అవసరతల కొరకే చేసుకుంటాం. మన బిడ్డల అవసరతల కొరకే చేసుకుంటాం. మన ఆరోగ్యాల కొరకే ప్రార్థన చేసుకుంటాం. మన యొక్క పరిస్థితుల కొరకే ప్రార్థన చేసుకుంటాం. అయితే సంఘము అనేది, లేక ఆదిమ క్రైస్తవ సంఘం అనేది ఎప్పుడు కూడా ప్రార్థన చేసేది ఆత్మ చేత నింపబడేది, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేది. ఆత్మ కార్యాలు ఆనాడు అపోస్తలులు, ఆనాడు దైవ శిష్యులైన వారు గ్రామాలంతా, పట్టణాలంతా అద్భుతమైన పరిచర్య చేసినట్టు గొప్ప కార్యాలు జరిగాయి. కనుక దయచేసి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండేవారు. అయితే బైబిల్ గ్రంథంలోంచి యెషయా గ్రంథము 54వ అధ్యాయం ఒక మాటను చదువుకుందాం.
యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయవిమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. కానీ ఇది యెషయా ప్రవచనం చెప్తున్నాడు. ఎవరికి ప్రవచనం అంటే యూదా ప్రజలైన ఇశ్రాయేలీయులకు చెప్తున్నటువంటి మాట. ఏంటి ఈ మాట అన్నది ఆలోచన చేస్తే, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఎప్పుడు వర్ధిల్లదు అనంటే, నీకు విరోధముగా రూపించబడినటువంటి పరిస్థితి నీ ఎదుట ఉన్నప్పుడు, నీకు విరోధముగా ఏదైతే నీ ఎదుట సవాల్ చేస్తుందో, నీకు విరోధముగా ఏదైతే జరగని కార్యాలు సవాలుగా కనపడుతున్నాయో, అది నీ ఇంటిలో అయినా, నీ ఈదులో అయినా, ఈ గ్రామంలో అయినా, ఈ దేశంలో అయినా, అనగా సంఘంలో అయినా, క్రైస్తవ సంఘాలు అనేకమైన సంఘాల్లో అయినా, ఇదిగో దేవునికి విరోధముగాను లేక క్రైస్తవ సంఘానికి విరోధముగాను ఏ ఆయుధమును నిలువ లేదు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉదాహరణగా ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. మీకు తెలిసిన వ్యక్తి, అతని పేరు సౌలు. కొత్త నిబంధనలో అపోస్తల కార్యములో మనకి ఆయన ఉంటారు. సౌలు అనేటువంటి వ్యక్తి, ఇతడు బెన్యామీను గోత్రంలోంచి వచ్చినవాడు. అతను ఇశ్రాయేలీయులకు లేక యూదుల ధర్మశాస్త్రానికి, యెహోవా దేవునికి ఎంతో భీతికరమైన భక్తి చేసేవాడు. అపోస్తల కార్యంలోనే 9వ అధ్యాయంలో ఉంటుంది మాట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, సంఘానికి వ్యతిరేకమైనది ఏ ఆయుధము నిలవదు, లేక దేవునికి వ్యతిరేకంగా నిలబడిన ఏ ఆయుధము కూడా నిలవదు. సంఘం ప్రార్థన చేయాలి, సంఘ బిడ్డలు ప్రార్థన చేయాలి. సంఘం ప్రార్థన చేయకుండా ఏ కార్యాలు జరగవు. సంఘము ప్రార్థన చేయకుండా ఏ అవసరతలు కూడా తీరవు. చాలామంది సేవకులు ప్రార్థన చేయమంటారు, కానీ సంఘంలో ఉన్న సహోదరులు ఈ రోజున శనివారం ఉపవాస ప్రార్థనకి వెళదామని, మంగళవారం ఉపవాస ప్రార్థనకి వెళదామని, ఆయా ప్రార్థనలలో మనం పాల్గొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామని సంఘానికి ఎట్టి మాత్రం కూడా ఈ రోజున లేదు. వీళ్ళగా గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు రాకడలో దైవ సంఘంలో, అది ఏ సంఘమైనా కానీ, ఏ ఊళ్ళో ఉన్నవారైనా కానీ, ఏ ప్రాంతంలో ఉన్నవారు కానీ, ఈ రోజున ఆత్మలో చల్లారిపోయారు, ఆత్మలో దిగజారిపోయారు. గల కారణం ఏమిటంటే, నామకార్థమైనది భక్తి ఎక్కువ పెరిగింది, నిజమైనది ప్రార్థన లేదు. కీర్తన గ్రంథంలో ప్రార్థించేవారు ఉన్నారు, నిజముగా కూడా ప్రార్థన చేసేవారు ఉన్నారు. అంటే ప్రార్థించేవారే ఉన్నారే కానీ నిజంగా ప్రార్థన చేసేవారు ఈ రోజున సంఘాలలో కనబడట్లేదు. వారు చేసే ప్రార్థన వారి స్వార్థం కొరకే ప్రార్థన చేసుకుంటారు, వారి అవసరత కొరకే ప్రార్థన చేసుకుంటారు. గ్రామం ఎటుపోతే నాకెందుకు, దేశం ఎటుపోతే నాకెందుకు, సంఘం ఎటుపోతే నాకెందుకు,
ఎవరు ఎటుపోతే నాకెందుకు అని వారు మాత్రమే ఏం చేస్తారంటే మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు. కనుక దేవుని సన్నిధిలో ఆత్మల కొరకు భారం కలిగిన వారుగా ఉండనే ఉండరు. అసలు దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఎందుకు నిన్ను ఆయన సన్నిధిలో మొట్టమొదటిగా పిలుచుకున్నాడు అని అంటే, రక్షణ కార్యముని పట్ల జరిగించాడు అని అంటే, వారి మనసు మరి కార్యము జరిగించాడు అని అంటే గల కారణం ఏంటంటే, నీ ద్వారా అనేక మంది ఇంకా ఉన్నారు అనే విషయాన్ని తెలియజేయడానికి ముందుగానే నిన్ను దేవుని ఎదురు తెచ్చుకుని ఆయన నీకు బోధన చేసి, ఆయన నీకు మాటలు అందించి, ఆ మాటల ద్వారా నీవు నేర్చుకుని అనేక మంది ప్రభు దగ్గర నడిపించడానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాను. అందుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనకి ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు. నీ ఎదుట విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం కూడా దేవుని ఎదుట కాదు, దేవుని సంఘం ఎదుట నిలబడదు. ఈనాటి సంఘం అనుకుంటుంది అక్కడికి వెళితే ఇక్కడికి వెళితే ఇవో జరుగుతాయని పరిగెడుతున్నారు. కానీ దేవుని సంఘమా, ముందుంటే స్థానిక సంఘంలో స్థానిక పాస్టర్ గారితో స్థానిక విశ్వాసంతో నువ్వు నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు పాతాళ ద్వారాలను కూడా బంధిస్తాడు, పరలోక ద్వారాలను కూడా తెరుస్తాడని దేవుని వాక్యంలో ఒకసారి చదువుదామా? వాక్యం చదువుదాము. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదవండి. అందుకు సీమోను పేతురు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులో నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు, బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నీ సంఘమును కట్టిదము. పాతాళపు ద్వారము దాన్ని ఎదుట, ఇదిగో పాతాళ ద్వారము, సంఘం ఎదుట పాతాళ ద్వారము నిలువలేదు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ఎవరి ఎదుట దేవుడు అంటున్నాడు? యేసయ్య ఎదుట కాదు. సంఘం ఈ రోజు గ్రహించవలసిన విషయము. నా దగ్గర శక్తి లేదు, నా దగ్గర ప్రార్థన లేదు, నాకు వరాలు లేవు, నాకు ఫలాలు లేవు, నాకు ప్రార్థన లేదు, నాకు విశ్వాసం లేదు, నాకు పరిశుద్ధత లేదు, నాకు ఎలా జరుగుతా కార్యాలు అని అనుకుంటున్నారు. కానీ సంఘానికి దేవుడు ఏం చేశాడంటే గొప్ప అధికారాన్ని ఇచ్చాడు, గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. కనుక పేతురుతో అంటున్నాడు, నువ్వు భయపడకు, నేను ఈ బండ మీద ఈ సంఘాన్ని ఏం చేసుకుంటాను, కట్టుకుంటాను అంటున్నాడు ఆయన. అయితే నీ ఎదుట, సంఘం ఎదుట కనుక పాతాళ ద్వారాలు అంటే పాతాళంలోనికి వెళ్ళిపోతున్నట్టు, నరకగ్నిలోకి వెళ్ళిపోతున్నట్టు అందరినీ కూడా నీ ద్వారా ఏం చేస్తున్నారంటే సువార్త ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో అనేక కార్యములు చేసి పాతాళ ద్వారాలు మూయబడతాయి, పరలోక ద్వారాలు నువ్వు ప్రార్థన చేసి తెరబడతాయి. మరి పరలోకములకు ఏం చేయబడతారు? ఎత్తబడ్డని భూమి మీద ఒక సంఘాన్ని నేను తయారు చేస్తాను. అది ఎలాగంటే సంఘము ద్వారానే సంఘము సిద్ధపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓ సంఘమా, సంఘ విశ్వాసులారా, ఈ రోజు నాకు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘమే సంఘాన్ని పట్టుకోగలదు, సంఘము సంఘాన్ని సిద్ధపరచుకోగలదని మీకు తెలియజేస్తున్నాను. కనుక నీ ఎదుట ఏది కనబడినా, ఏది ఉన్నా అది నీ వల్ల అవ్వదు అనుకోకు. చాలా మంది అంటారు, ఇదిగో నా ఇంట్లో వాళ్ళు మారలేకపోతున్నారండి, నా వల్ల కావట్లేదండి, నా భర్త మారలేకపోతున్నాడండి, అలాగే నా యొక్క కుమారుడు మారలేకపోతున్నారండి, లేకపోతే ఇదిగో మా బంధువులు ఫలానా వాళ్ళు మారలేకపోతున్నారండి, సమాజంలో చాలా మంది మారలేకపోతున్నారండి, సంఘంలో చాలా మంది ఉన్నారు కానీ ఇంకా మారలేకపోకుండా వాళ్ళు వస్తూ వెళుతున్నారండి అని అంటున్నాం. మీ అందరితో
పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ మాట్లాడేది ఏంటంటే, ఓ సంఘముగా ఉన్న నీవు, సహోదరిగా ఉన్న నీవు, సహోదరుడిగా ఉన్న నీ జీవితంలో ఏం చేస్తున్నాడంటే దేవుడు నీ ఎదుటని నేను గొప్ప అద్భుతాలు నీ ద్వారా జరిగించుకుంటాను. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అద్భుతాలు చేసుకుంటానంటున్నాడండి ఆయన, ఆశ్చర్యాలు చేసుకుంటానంటున్నాడండి. కనుక సంఘము దేవుని బిడ్డలారా ప్రార్థన చేయాలి. అనగా అపోస్తుల కార్యంలో మనకు సౌలు అనబడినట్టు ఒకడు కనబడతాడు. క్రైస్తవుల మీద లేక లోక ప్రజల మీద ఒక ఆయుధంగా తయారై ఏం చేశాడంటే, క్రైస్తవులను చంపాలని లేక సామాన్యమైన ప్రజలను యేసు ప్రభు నమ్ముకుంటే అనగా దేవుని సన్నిధిలో వాళ్ళని వెలివేయాలని ఒక కంకణం కట్టుకున్న ఒక ఆయుధం అతను సౌలు అనేవాడు. తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. వాడు ఒక ఆయుధంగా తయారయ్యాడు. క్రైస్తవులను చాలా హింసలు పెడుతున్నాడు. క్రైస్తవులను ఎంతో ఇబ్బంది పెడుతున్నాడు. క్రైస్తవులు ప్రార్థన చేయకోకుండా చేస్తున్నాడు. క్రైస్తవుల మీద రకరకాల మరి ఇబ్బందికరమైన పరిస్థితులను అతను తీసుకొచ్చి తాకీదులను అధికారమును పొందుకుని ఏం చేస్తున్నాడంటే, అనగా ప్రార్థనా గుంపులను, ప్రార్థనా సావాసములను ఏం చేస్తాడంటే పట్టుకుని చంపేస్తున్నాడు, ఇబ్బంది చేస్తున్నాడు. ఆ టైంలో దేవుడు సన్నిధిలో సంఘము ప్రార్థన చేస్తుంది. దేవుడు స్తోత్రం. సంఘం ఏం చేస్తుందండి? ప్రార్థన చేస్తుంది. ఎక్కడ ప్రార్థన చేస్తుందండి? అంత్యోక్యలో ఉన్నటువంటి దమస్కులో ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత్యోక్యలో దమస్కులో ఉన్నటువంటి ఆ దమస్కులో మరి ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆ యొక్క బిడ్డలు కట్టుకోవడానికి దేవుడు ఏంటంటే అనగా అప్పగించడానికి దేవుని సన్నిధిలో పట్టుకుని అనగా ఆ సాధనకి ప్రత్యేకంగా అప్పగించడానికి సిద్ధపడిన సౌలుని దేవుడు అడ్డుకున్నాడని మీకు నేను తెలియజేస్తున్నాను. మాట్లాడాడని మీకు తెలియజేస్తున్నాను. అవును, సౌలు లాంటి వాడు అనేకమైన వ్యక్తులు ఒకవేళ ఆయుధాలుగా దేవునికి తయారైనా, సంఘానికి తయారైనా, సహోదరుడికి తయారైనా దేవుడు తప్పనిసరిగా వాడు మార్చేటువంటి వాడుగా, దేవుడు తిరిగి దేవుని కొరకు ఆయుధాలుగా మార్చుకునేవాడుగా చేయగలని మీకు ఈ సమయంలో తెలియజేస్తున్నాను. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘము ప్రార్థించడం మనవంతు, కార్యం చేసేది దేవుని యొక్క ఉంటుంది. ఆయన సహాయం చేస్తాడు. మాధవు అనే మాట మాత్రం ఎప్పుడు కూడా మన నోటి నుంచి రాకూడదు. వచ్చిందంటే సైతానుడు మనకి ప్రేరేపిస్తా ఉంటూ ఉన్నాడు. నీ బిడ్డ మారడని, నీ భర్త మారడని, నీ భార్య మారడని, నీ చుట్టాల్లో వారు మారడని, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు వాళ్ళ కొరకు నువ్వు అడుగుతున్నావు, ఎందుకు ఉపవాసం ఉంటున్నావు, ఎందుకు కన్నీళ్లు కారుతున్నావు, ఎందుకు నీ బిడ్డ జీవితం ఇలా అయిపోయింది, నువ్వు మానే ప్రార్థన, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, నీ భర్త, నీ భార్య, నీ కొడుకు, ఇలాగా రకరకాలుగా మన యొక్క మరి పరిస్థితులను మార్చడానికి సాతాను మన యొక్క హృదయాల్లోకి వచ్చి, మన మనసులోకి వచ్చి ప్రేరేపించి ప్రార్థనలో మన బలహీన పరచడానికి అతడు ఏం చేస్తాడంటే సిద్ధపడుతూ ఉంటాడు. వాడు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితులు మనం తిరిగి కొట్టాలంటే దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేయాలి. దేవుని కొరకు అనగా మనము సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దేవుడు యుద్ధం చేయగలడు. దేవుడు యుద్ధం చేయగలడు. దేవుడు యుద్ధం చేసి మన పక్షాన కార్యములు చేయగలడు. మనందరికీ తెలుసు, కీర్తన గ్రంథంలో 127వ కీర్తనలో భగవంతుని చేతిలో బాణము వంటి వారు అని సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడటం జరిగింది. మీకు అర్థమవుతుందండి? 127వ కీర్తనలో ఈ మాట రాయబడి ఉంటుంది. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముని వంటి వారు. దేవునికి స్తోత్రం.
అసలు బలవంతుడు ఎవరు ఉన్నారు అంటే నువ్వు నేను బలవంతుడు కాదు, సైతాను కూడా బలవంతుడు కాదు, సైతాను కూడా బలవంతుడు కాదు. దేవుడు ఒక్కడు మాత్రమే ఎవరండి బలవంతుడు. దేవునికి స్తోత్రం. ఇంత బలవంతుడు, ఇంత బలము కలిగిన వాడు ఉంటూ ఉండగా దేవుని బిడ్డలారా మనకు భయపెట్టండి, మనకు దిగులేంటండి. కనుక ఈ మధ్యాహ్న కాలంలో ఉపవాస ప్రార్థన చేస్తుంది నా సోదరి సోదరులారా, నీవు నీ బలము నీకు తెలియదేమో కానీ నీకు బలం ఇచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. బలవంతుని చేతిలోనికి నీవు రావాలి. బలవంతుని చేతిలో నువ్వు ఉంటే కనుక శత్రువులకు గుండెల్లో దూసుకెళ్ళిపోయే బాణంగా నీకు ఉంటావు. నువ్వు ఒక బాణము, భర్తమైన నీవు ఒక బాణము, భార్యమైన నీవు ఒక బాణము, పిల్లలైన వారి బాణాలు. కానీ బాణాలన్నీ కూడా ఎవరి చేతిలో ఉండాలంటండి? దేవుడి చేతిలో. దేవుడు బలవంతుడు కనుక ఈ బాణాన్ని శత్రువు అనబడిన సైతాన్ యొక్క గుండెల్లో దూసుకుని వెళ్ళిపోలేకని నువ్వు వాడుకుంటాడు. అదే పేరుతో అంటాడు, ఇదిగో ఈ నా బండ మీద లేక ఈ నీ బండ మీద నా సంఘము నేను కడతాను, పాతాళ ద్వారములు నిలవలేరు, పాతాళ శక్తులు, పాతాళ అంధకార క్రియలు అధికారంలో నుంచి విడిపించడానికి నేనేం చేస్తానంటే గొప్ప కార్యం చేస్తాను. వారి దేవునికి వారసులుగా నేను చేస్తాను. కనుక నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి కదా. ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో 10వ వచనంలో చూద్దాం. చూడండి ఒకసారి. ఆయన అదృశ్య దేవుని ఒక్క నిమిషం 1వ అధ్యాయం కొలస్సీయులకు రాసిన పత్రిక 13వ వచనం చదవండి. ఆయన మనలను వింటున్నారా? ఆయన మనలను అంటే భూమి మీద నుండి ప్రజలకు అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి ఆమె ఇక్కడ ఏమండి. ఇప్పుడు భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసును అంగీకరించిన వారు, సువార్తను అంగీకరించిన వారు, అనగా బాప్తిసం తీసుకోలేని వాళ్ళు, అనగా లోకంలో జీవిస్తున్న వారందరూ కూడా ఎక్కడ ఉన్నారండి? అంధకారంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, సాధారణ యొక్క బంధకాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ యొక్క అధికారం నుంచి విడిపించబడాలి అంటే, అలా అంధకారం నుంచి మనం విడిపించబడాలి అంటే ఏం చేయాలి? దేవుని బిడ్డలారంటే సంఘము ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ఏ ప్రార్థనని? ఉపవాస ప్రార్థన. అందుకే నెల నెల మనం ఉపవాస ప్రార్థన ఎందుకు పెడుతున్నామంటే ఇదిగో ఎవరో ఒకరి ద్వారా దేవుడు, అనగా ఈ గ్రామంలో, ఈ దేశంలో, కుటుంబాలలో, సంఘాలలో మారలేని వారిని మార్చడానికి ఎవరో ఒకరి ద్వారా దేవుడు ప్రార్థన ఆలకించి వాళ్ళు మార్చడానికి, అంధకారం నుంచి అధికారం నుంచి ఏం చేస్తాడో తెలిసిందే దేవుడి సన్నిధిలో ఆయన ఆ బిడ్డలను రక్షిస్తాడు, విడిపిస్తాడు అనే మాట తెలియజేస్తూ అంటున్నాడు. ఆయన మన అంధకార సంబంధం అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవారసులుగా చేసెను. చూడండి, తాను ప్రేమించిన అంటే యేసు ప్రేమించిన, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క వారసులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే మనమందరం కూడా దేవుని రాజ్యంలో ఏమైపోతాం? అనగా రక్షణ పొంది, మారుమనసు పొంది, అలాగే మన వెనకాల ప్రార్థన చేసి మారిన వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు ఏమైపోతారు అంటే మార్చబడి దేవునికి వారసులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశంతోనే ఆయన బెత్లెహేములో పుట్టాడు. యెరూషలేములో ఆయన గొల్గొతా కొండ మీద సిలువెక్కాడు. ఆయన తిరిగి ఆయన ప్రాణం పెట్టాడు. తిరిగి ఆయన
మూడవ దిన సమాధిలోంచి లేచాడు. ఇదిగో లోకమంతటి కూడా నాకు ఒక రాజ్యం ఉంది, చీకటి రాజ్యం నుంచి, అంధకార రాజ్యం నుంచి, ఆ భయంకరమైన సాతానిక అంధకారం నుంచి ఇదిగో నా కుమారుడికి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో సంగమా మిమ్మల్ని అందరినీ కూడా వారసులుగా చేసి ఒక సింహాసనాన్ని నేను ఒక రాజుగా పరిపాలన చేయడానికి సిద్ధపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కొడుకు యేసు రాజు. పాడుకుంటా కదండి పాట. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా తన వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను ఏం చేస్తాడంటే సిద్ధపరిచి ఆయన వచ్చేటప్పటికి ఆయన రాత్రులు ఎత్తబడినట్లుగా అలంకరింపజేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ దశలోనికి రాసిన పత్రికలో రాసిన మాట, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేస్తాడు అని రాయబడుతున్నట్లుగా చూస్తాం. అయితే అనేక మంది అనేక విధాలుగా బతుకుతున్నారు కనుక వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి? ప్రభు దగ్గరికి నడిపించాలంటే ఆటంకాలు అడ్డులు కూడా సంఘానికి తగ్గుతూ ఉంటుంది.
సౌలు లాంటి వాళ్ళు అనేక మంది ఆటంకం కలిగినట్టు వారుగా ఉంటారు. అయితే మనము ఆయుధాలుగా దేవుని చేతిలో, బలవంతులు చేతిలో వానము వంటి వారిగా మనం ఉంటేనే కానీ మన కుటుంబాన్ని రక్షించుకోలేము, మన గ్రామాన్ని రక్షించుకోలేము, మన దేశాన్ని రక్షణలో నడిపించలేము. అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్న వారిని రక్షించుకోలేము. వాళ్ళందరూ ఎవరి చేతిలో ఉన్నారండి? లోకమంతా ఎవరి చేతిలో ఉన్నారు? సాతాను చేతిలో ఉన్నారు. లోకంలో ఉన్న వాళ్ళు అందరూ ఎవరో తెలుసా? కత్తులు, ఖడ్గాలు. అంటే సాతాను చేతిలో ఖడ్గాలుగా ఈ లోకమంతా కూడా పెట్టుకుని దేవుని యొక్క సంఘం మీద, దేవుని యొక్క సావాసం మీద ఈ ఖడ్గాలను ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఈ ఖడ్గాలన్నీ కూడా సాతాను చేతిలో ఉన్నటువంటి, లోకంలో ఉన్నటువంటి ప్రజలు అందరినీ కూడా ఆ ఖడ్గం అనబడినటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలి అంటే, దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి అంటే ప్రభు దగ్గరికి నడిపించాలి. అందరూ స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి. ఏమండి? ప్రభు దగ్గర నడిపించాలి. సైతాను దగ్గర ఖడ్గం ఉండిపోయింది. ఆ ఖడ్గాన్ని మనం లాక్కుని, మనం ఉపయోగించుకుని ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, సువార్త ద్వారా అద్భుతంగా ఆ యొక్క కత్తిని ఖడ్గాన్ని బదులు చేసి సాతానికి ఎదిరికి కాయకంగా మనము చేయాలి. ఏది? సాతాను చేతిలో ఉన్న ఆయుధాన్ని మనం ఏం చేయాలి? సాతానికి వ్యతిరేకంగా మనం ఏం చేయాలి? ఆ యొక్క ఆయుధాన్ని మనము ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, దేవుని సన్నిధి ద్వారా తయారు చేయాలి. అది సంఘం. అదే పేతురు గారితో అంటున్నాడు, ఇదిగో ఈ నీ బండ మీద నా సంఘాన్ని కడతాను, కనుక పాతాళ ద్వారాలు ఏమి కూడా నిలవకుండా చేస్తాను అంటున్నాడు. దేవుని ద్వారా మీకు ఇంకా అర్థం అవ్వాలంటే దేవుని వాక్యంలో యొక్క చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ తెరవండి, సమూయేలు మొదటి గ్రంథం. బైబిల్ తెరవండి, సమూయేలు మొదటి గ్రంథం తెరవండి. 17వ అధ్యాయం ఎత్తి పెట్టుకోండి. అంతే చదవకండి, చెప్తాను. జాగ్రత్తగా వినండి, ఎవరు కూడా ఇద్దరు చూడండి. జాగ్రత్తగా వినండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మీ అందరికీ తెలిసేది అధ్యాయమే. ఇశ్రాయేలీయులు, చిన్న స్టోరీ చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను, మీరు వినండి. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. ఏంటి? ఫిలిష్తీయులు కూడా ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి రావడం జరుగుతుంది. ఒకరికొకరు యుద్ధం చేసుకోవడానికి ఒక లోయ దగ్గరికి వచ్చారు. ఆ లోయ పేరు ఎలా లోయ. ఏ లోయ అనేది? ఎలా లోయ. అయితే గమనించింది, ఒక పర్వతం మీద ఇశ్రాయేలీయులు ఉన్నారు, మరొక పర్వతం మీద ఫిలిష్తీయులు ఉన్నారు. ఒకరికొకరు ఏం చేస్తున్నారు అంటే గట్టిగా సవాల్ చేస్తున్నారు, రండి మిమ్మల్ని నరికి ముక్కలు చేస్తానని ఇశ్రాయేలీయులు అంటున్నారు. ఫిలిష్తీయులు అన్నారు, మీ వల్ల కాదు, మిమ్మల్ని ఖండఖండాలుగా ముక్కలు చేసి కాకరికి గద్దలకి వేస్తానని ఫిలిష్తీయులు మాట్లాడుతున్నారు. అయితే ఫిలిష్తీ సైన్యంలో ఒకరు ఉన్నాడండి, అతని పేరు గొలియాతు. ఎవరండి? గొలియాతు. అతడు 6 మూరల జానడంటండి. అంటే చాలా ఎత్తు కలిగిన వాడు, చాలా బలము కలిగిన వాడు. అతను చూడాలి అంటే తల పైకెడితేనే కానీ అతని శిరస్సు, అతని ముఖం కూడా కనబడదు. దేవుని స్తోత్రం చెప్పండి. రండి అని సవాల్ చేయగానే ఇశ్రాయేలీయులందరూ కూడా
ఏం చేశారంటే ఫిలిష్తీయులు ఎదుట నిలబడడానికి భయపడ్డారు, యుద్ధం చేయడానికి భయపడ్డారు, చాలా ఆందోళన పడ్డారు. భయంకరమైన దడ ఉణుకు ఇశ్రాయేలులో వచ్చింది. ఇప్పుడు సౌలు అనేది రాజు, ఇశ్రాయేలు అన్ని గోత్రాలకు రాజు. యుద్ధానికి వెళ్ళాలంటే చాలా ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీ మిలిటరీ కూడా వెళ్ళి యుద్ధం చేయడానికి భయపడుతున్నారు. గొలియాతు వస్తే అందరినీ కూడా ముక్కల కింద నరికేటి అంత బలవంతుడు. అదే సమయంలో దేవుడు జోక్ చేసుకున్నాడండి ఇశ్రాయేలీల ప్రజల పక్షమున. ఆ టైంలో గొర్రెలు కాసుకుంటున్నట్టు దావీదును ఏం చేశారంటే దేవుడు ప్రేరేపించి ఆ యొక్క యుద్ధం దగ్గరికి వెళ్ళేది ఒక మార్గాన్ని దేవుడు తెరిచాడు. అది ఎలాగంటే దేవుడు ఇట్లాగా దావీదు తండ్రి అయిన యెష్షయి మందలు కాసుకుంటున్నట్టు తన కుమారుని పిలిచి, బాబు ఫిలిష్తీయులతో ఇశ్రాయేలీలు అనబడిన గోత్రాల వారి సైన్యము యుద్ధంలో పాల్గొన్నారు. అప్పుడే సుమారుగా 40 దినాల నుంచి అయిపోయింది. అయితే మీ అందరూ కూడా యుద్ధంలో మిలిటరీలో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు నాకు తెలియట్లేదు బాబు. దావీదు నువ్వు దయచేసి అన్నల దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు వాళ్ళ సమాచారాన్ని, క్షేమాన్ని నాకు ఆనవాలుగా తీసుకుని ఏదైనా పట్టిందా, ఎలా వెళ్తున్నావు కనుక ఈ పేలాలు, ఈ జున్నిగడ్డలు, వగైరా ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళి ఆ మిలిటరీలో ఉన్న సైన్యాధిపతి అయిన వారికి ఇది అప్పగించు. వాళ్ళకి భోజన ఆహారాలు ఏ సమయంలో పెట్టాలని చూసుకుంటాడో అని చెప్పి దావీదుని పిలిపించి ఆ యొక్క మేకల మందలోంచి, గొర్రెల మందలోంచి వచ్చిన తర్వాత ఆ యుద్ధానికి జరిగే చోటుకి పంపించడం జరిగింది. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అయితే దావీదు వచ్చాడు. అయితే ఇశ్రాయేలీ ప్రజలు ఉండవలసిన చోట ఉండలేదు. తెచ్చినని కూడా అక్కడ ఒక కథను అప్పగించి ఆ యుద్ధం జరుగుతున్న చోటకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే అక్కడ ఫిలిష్తీయుల అరుపులు, ఇశ్రాయేలు అరుపులు జరుగుతున్నాయి. ఫిలిష్తీయులు ఒక అడుగు ముందుకేస్తుంటే ఇశ్రాయేలు ఒక అడుగు వెనక్కేస్తున్నారు. ఇది చూసిన దావీదు ఆ యుద్ధంలో అక్కడ అన్నగారు అంటున్నారు, ఎందుకు వచ్చావు? యుద్ధం చూడడానికి వచ్చావా, యుద్ధం చేయడానికి వచ్చావా, నువ్వు చిన్న పిల్లడు, చిన్న వయసు కలిగిన వాడు అని చెప్పి గర్తించడం జరిగింది. అప్పుడు అన్నగారికి చెప్తాడు, నేను మీకు ఇలాగ తండ్రి గారు పంపించారు, ఆ ఇవ్వడానికి వచ్చానని చెప్పేసి అంటాడు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే అంతలోకి ఒక ఎత్తైన ఒక భారీ శరీరం కలిగిన వ్యక్తి అక్కడ ఇశ్రాయేలు దేవుని తిడతం దావీదు ఇంటాడండి. ఇశ్రాయేలీలో దేవుడు ఉంటే, మీలో ఎవరైనా యుద్ధం చేయగలిగిన వాడు ఉంటే, ఎవరైనా ఒకడు వచ్చి నాతో యుద్ధం చేస్తే, నన్ను ఓడిస్తే మా ఫిలిష్తీయులు అందరూ కూడా ఏమైపోతాం, మీకు లోబడతాం. అయితే మీలో ఒకడు యుద్ధం చేసి ఓడిపోతే, ఇదిగో మీ రాజు ఇశ్రాయేలు అందరూ కూడా మాకు దాసులు అయిపోయి అనగా లొంగిపోవాలి అని గట్టిగా మాట్లాడటం జరిగింది. ఇది ఇన్న దావీదుకి దేవుని ఆత్మ ఏం చేసింది, లోపల ఉండి ప్రేరేపించడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. అప్పుడు కొంతమంది అనుకుంటున్నారు, సౌలు ఒక ప్రకటన అక్కడ గొలియాతుని చంపితే అర్ధరాజ్యాన్ని తన కుమార్తెని ఇస్తాను అనే మాటలు మాట్లాడుకోవడం జరిగింది. అది దావీదు విని ఏం చేశాడంటే, నేను సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు మన దేవుడిని అనడమా, ఇశ్రాయేలీని అనడమా, సృష్టికర్త అయిన దేవుడిని అనడమా
వాడికి ఎంత దమ్ము, వాడిని చంపడానికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు కనుక నేను వెళ్తాను అని అనడం జరుగుతుంది. అప్పుడు ఈ మాట రాజుకి తెలిస్తే రాజు అతన్ని పంపించడానికి ఆయుధాలు ధరింపజేస్తాడు. కిరీటం పెడతాడు, ఒంటి మీద ఆయుధాలు పెడతాడు, కత్తిరిస్తాడు. కానీ దావీదు ఎప్పుడు కత్తి పట్టుకుని యుద్ధం చేసేవాడు. సౌలుతో అంటాడు, సౌలు రాజా, ఇదిగో నేను ఎప్పుడు కూడా ఈ ఆయుధాలు ధరించుకుని కనుక కత్తి పట్టుకునే వాడిక నాకు కత్తి పట్టుకునే వాడిక నాకు లేదు. మరి ఎలా గెలుస్తావు, ఎలా యుద్ధం చేస్తావంటే దాన్ని పంపండి, నేను వెళ్తానని అనగా అతన్ని మరి చంపుతాను అని అన్నప్పుడు సౌలు చాలా భయపడతాడు. లేదు లేదు, దేవుడు నా చేతికి, ఇశ్రాయేలు చేతికి, దేవుడు సౌల ఈ చేతికి అప్పగిస్తాడు అని మాట్లాడటం జరిగింది. ఎలా ఎలా నమ్మాలి అని అంటే, అవును, నేను అడవిలో ఉన్నప్పుడు, నేను నా తండ్రి గొర్రెలు మెప్పుతున్నప్పుడు సింహం వచ్చి గొర్రె పిల్లలు ఎత్తుకుపోతుంటే దాని మీద పడి నేను దాన్ని యుద్ధం చేసి దాన్ని 2 ముక్కలుగా చేశాను. ఆ యొక్క గొర్రె పిల్లలు తన నోట్లోంచి విడిపించాను. అలాగే ఎలుగు పట్టిన మరొకసారి చంపి దాని నోట్లోంచి అనగా గొర్రె విడిపించాను. అంటే నన్ను ఆ సింహం నోటు నుంచి, ఆ యొక్క ఎలుగుబట్టి నోటు నుంచి విడిపించిన దేవుడు ఈ సున్నత లేని ఫిలిష్తీయుల చేతుల్లో తను విడిపించడా యుద్ధము యెహోవాదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమందండి? అవును, ఇలాంటి తెగింపు, పట్టుదల, దావీదుకున్న ధైర్యం సంఘ విశ్వాసులకు అయినటువంటి వారికి అనగా బాప్తిసం పొందిన వారికి ఉండాలి. యుద్ధము యెహోవా. నీకు ఆరోగ్యం లేనప్పుడు, సమస్యలు ఎదుటికి వచ్చినప్పుడు, పోరాటాలు ఎందుకు వచ్చినప్పుడు యుద్ధము యెహోవాదే అని నువ్వు అనగా చక్కటి జయగీతాన్ని పాడి ఆ యొక్క మోకరించి ప్రార్థన చేస్తే సాతానుడు ఏం చేస్తే ఓడిపోతాడు. ఒక ఆయుధంగా నీవు ఉంటావు. స్తోత్రం. అందుకే ఒక పాట, యుద్ధము యెహోవాదే. భయపడకూడదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏమండి, మనము దేవుని చేతిలో ఎలా ఉండాలి అన్నట్టు ఒక ఆయుధమైన మనము ఒకప్పుడు సాతాను చేతిలో ఆయుధం, ఇప్పుడు లేకపోతాం. వాడు అనుకున్నాడు నన్ను అనుకున్నాడు దేవుని చేతిలో ఆయుధమా, నేను నా చేతులు తీసుకోదా అనుకున్నాడు. కానీ అది వల్ల అవ్వలేదు. సంఘం ప్రార్థన చేసింది, తిరిగి
నేను అనబడి ఈ ఆయుధాన్ని మళ్ళా ఏం చేశాడు తెలుసా? బలపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. నిన్ను కూడా బలపరచును గాక, దేవుడు నిన్ను కూడా వాడుతును గాక. అయితే దావీదు చెప్తున్న ఈ మాటలు సౌలు విని ఆశ్చర్యపడి వెళ్ళమన్నాడండి. ఆశ్చర్యపడి వెళ్ళమన్నాడండి. వెళ్ళడానికి సిద్ధపడింది దావీదు. ఏమండి, ఆ లోయలోకి వచ్చి ఆ లోయలో 5 రాళ్ళు తీసుకున్నాడు. అతని చేతిలో ఒక కర్ర పెట్టుకున్నాడు. చేతులు ఒక ఒడిసేలా ఉంది. దేవునికి స్తోత్రం. ఏంటండి? కర్ర, రాళ్ళు, ఒడిసేలా అనగా తన నడుమ సంఖ్య. మీకు ఈ 4 వాటి గురించి ఇప్పుడు చెప్పను, కానీ ఒకవేళ ఈ 4 వాటి గురించి చాలా నెలలు చెప్పానండి. ఒక్కొక్క దాని గురించి చెప్పాను. రాయి అంటే ఏంటి, కర్ర అంటే ఏమిటి, ఒడిసీలు అంటే ఏమిటి, అనగా ఆ యొక్క సంచి అంటే ఏమిటి అని నేను నాకు ఆరోగ్యం బాగున్న టైంలో నేను చెప్పాను. నా యొక్క ఛానల్లో ఉంటుంది, జీసస్ క్రైస్ట్ ఫెలోషిప్ అనే ఛానల్లో ఇది సుమారుగా 2 నెలల ఎన్నాళ్ళు చెప్పాను. ప్రతి ఆదివారం చెప్పడం జరిగిందండి అనమాట. కనుక ఇంటే మీకు అర్థమవుతుంది. అయినా కానీ గుప్తంగా దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న విషయాన్ని, ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను దేవుని చేతిలో ఆయుధాలుగా తీసుకున్నాడు ఈ రోజున. అంటే ఒకప్పుడు నీవు సాతాను చేతిలో ఆయుధాలు ఎలా వినిపించాడో అని చెప్పడానికి గొలియాతుని దావీదుని మీకు చూపిస్తున్నాను. అయితే ఈ యొక్క దావీదు ఆ లోయలోనికి వెళ్తాడు. ఆ లోయలోకి వెళ్ళి 5 రాళ్ళు తీసుకుంటాడు. ఆ రాళ్ళు తీసుకుని ఏం చేస్తాడంటే అతని మీద, ఎవరి మీద? గొలియాతు మీద ఏం చేస్తాడంటే సవాల్ చేస్తాడు. నేను యుద్ధం చెయ్యను, నేను యుద్ధం చెయ్యను, చేసేది మాత్రం ఎవరండి? దేవుడే చేస్తాడు అని చెప్పి, నిన్ను నేను చంపుతాను, తెగ నరుకుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెగ నరుకుతాను అని అంటాడండి. అప్పుడు అతనికి చాలా కోపం వస్తుందండి. నువ్వు చూస్తే ఇంత ఉన్నావు, నేను చూస్తే ఎలా ఉన్నావు, నా చేతిలో ఒక పిసుకు లాంటి వాడు, నన్ను ఇంత మాట్లాడతావా? నేను నరికి కాకిరికి గెద్దలకి చెప్తాను. నేను కుక్క వంటి వాడినా, అలాంటి వాడినా, ఇలాంటి వాడినా అని వాడి దేవతల పేరట ఎవరండి? దావీదుని తిట్టడం ప్రారంభిస్తాడు. అప్పుడు దావీదు ఆత్మ ఇంకా 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 ప్రేరేపిస్తుంది అన్నమాట. మండిపోయి ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ ప్రజలందరూ కూడా, ఈ జనులందరూ కూడా, లోకమంతా కూడా ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని, ఇశ్రాయేలీలో అనగా దేవుడు ఉన్నాడని తెలుసుకున్నట్లుగా ఈ క్షణమందు దేవుడు నా చేతికి, ఇశ్రాయేలు చేతిని అప్పగిస్తున్నాడని చెప్పి ఆ రాయిని తీసుకుని వడిసెల్లో ఏం చేసిందే ఇసిరి కొట్టాడండి. కొట్టగా అతని నొసట మీద ఎక్కడంటే 2 కళ్ళ మయ్యంటి నొసట మీద సగలుగా ముందుకి బాగా రించి పడ్డాడండి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముందుకు పడ్డాడా, వెనక పడ్డాడా? అసలు సాధారణంగా నొసట మీద కొడితే వెనకబడాలి కదా. ఎలాగా అంటే వెనక పడిపోవాలి అలాగా. కానీ ముందుకు పడ్డాడట. ఈ ముందుకు పడటంలో కారణం ఏంటంటే, దేవుడు కదా ఎదర ఏం జరిగిందంటే రాయితో దావీదు కొట్టాడు. వెనకాలకి దేవుడు ఏం చేసిందంటే ఒక్క తన్ను తన్నాడు, ముందు పడ్డాడు అనమాట. దేవునికి స్తోత్రం. అది దావీదు చేసిన యుద్ధం కాదు, దేవుడు చేసిన యుద్ధం అని మీకు చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు కూర్చున్నాడా? పరిగెత్తుకుని వెళ్ళి గొలియాతు చేతులు ఏముందండి?
ఖడ్గం ఉంది. ఆ ఖడ్గాన్ని తీసుకుని ఏం చేశాడో తెలుసా? వెంటనే తన యొక్క తలను నరికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి తలను నరికాడండి? గొలియాతు సైతాన్ అయితే దేవుడు దావీదు అనగా దేవునికి సాదృశ్యంగా ఉన్నాడండి. అయితే దావీదు అనగా మరి గొలియాతు చేతిలో ఖడ్గాన్ని ఏ విధంగా తీసుకున్నాడో, విడిపించాడో, అలాగే నన్ను ఏం చేశాడంటే ఆ గొలియాతు చేతిలో ఖడ్గాన్ని తీసుకుని దావీదు అనబడిన యేసుక్రీస్తు చేతిలో ఖడ్గంగాను కత్తిగాను ఆయుధాలుగా నన్ను తయారు చేసి ఈ లోకంలో సాతాన క్రియలను విడుదల పొందేటట్లుగా అనేక మంది రక్షణ కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు, సువార్త, దేవుని కార్యాలు, అద్భుతాలు సంఘం ద్వారా జరిగించుకోవడానికి దేవుడు ఆ ఖడ్గాన్ని ఏం చేశాడు తెలుసా? నిన్ను అనబడిన ఆ ఖడ్గము, నన్ను అనబడిన ఆ ఖడ్గము అనబడిన సంఘాన్ని ఏం చేశాడంటే దావీదు అనబడే యేసుక్రీస్తు చేతుల్లోకి వెళ్ళి వాడుకుంటున్నాడు. అందుకు స్తోత్రం చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఖడ్గాన్ని తీసుకున్న తర్వాత దాన్ని ఒక చోట భద్రం చేశాడు. చోట భద్రం చేస్తే ఒక రోజున దావీదు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. తన చేతిలో ఆయుధం లేదండి. అప్పుడు అడుగుతాడు, అక్కడ ఉన్నవాడు అంటాడు, అది నా చేతిలో ఆయుధం లేదు అని అడిగితే అక్కడ యాజకుడు అంటాడు, దావీదా ఆ రోజు గొలియాతును చంపినట్టు ఖడ్గము ఏ రోజు చుట్టి ఇదిగో పక్కన పెట్టాను అన్నప్పుడు వెంటనే దేవుని స్తోత్రం చెప్పాడు. ఎవరంటే దావీదు. దానికి మించిన ఖడ్గం లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దానికి మించిన ఖడ్గం లేదని ఆ ఖడ్గాన్ని తీసుకుని అనగా యుద్ధం చేసి ఆ యుద్ధంలో చేయాలి పొందినది దావీదు. అలాగే నా జీవితంలో గొలియాతు అనబడిన వాడి చేతుల నుంచి విడిపించి యేసయ్య తన చేతిలో తీసుకుని ఒక ఖడ్గంగా వాడుకోవడానికి దేవుడు కృప అనుగ్రహించాడని ఈ మధ్యాహ్న కాలంలో నువ్వు దేవుని చేతిలో ఒక ఖడ్గాన్ని పడి దేవుని చేతిలో బలవంతుని చేతిలో ప్రాణవంతు వాడమని నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడతాను. ఇప్పుడైనా దేవుని బిడ్డలారా ప్రార్థించగలరా? ఇప్పుడైనా దేవుని అడగగలరా? దేవుని కార్యాల కొరకు బ్రతకగలరా? దేవుని చేతుల్లో ఉన్నానని భయపడకుండా 44 కీర్తన 4 చదవండి. 44 కీర్తన ముగించుకుని ప్రార్థన. 44 కీర్తన 4 దేవా నీవే నా రాజు. చూడండి, యాకోబు వంటి ఇశ్రాయేలీయులకు పూర్ణ రక్షణ కలుగనాజ్ఞాపించుము. దేవుని స్తోత్రం. దావీదు రాస్తున్నది మాట. దేవా నీవే నా రాజు కనుక ఇశ్రాయేలీయులకు ఏం చేస్తామంటే పూర్ణ రక్షణ కలుగు ఆజ్ఞాపించుము. ఏమండి, నిజంగా గొలియాతును ఓడించి దేవుడు ఇశ్రాయేలీయులకి పూర్ణ రక్షణ కలగజేసిన వాడు ఎవడండి? దేవుడే. కనుక దేవుని సన్నిధిలో దేవునికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము నిలవదు. కనుక అలాగే సౌలు కూడా, సౌలు మర్చిపోకూడదు, ముందు వెళ్ళాం కదండి, తన గురించి ఒక మాట. మరి ఇశ్రాయేలీయులు పక్షమున లేక యూదుల పక్షమున మరి పరిసయ్యుల పక్షమున క్రైస్తవులను చంపడానికి బయలుదేరాడు. ఆ దమస్కులోకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే అతను అడ్డుకునగానే అతను నేలను పడి ఏమయ్యాడంటే పడిపోగానే తన కళ్ళని కూడా 2 కళ్ళు బలతో ఉన్నాయి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక సేవకుడి ద్వారా ఏం చేసి ప్రార్థన చేసి తన కళ్ళును మరలా కళ్ళు ఉన్న కొన్నానికి కూడా తీసివేసి
ఇదిగో సాతాను చేతిలో ఆయుధంగా ఉన్నట్టు ఆ సౌలుని పౌలుగా మార్చుకుని దేశాలు ఖండాలు అనగా అనేక ప్రాంతాలను గొప్ప సువార్థికుడుగాను సేవకుడుగాను ఆయుధంగా వాడుతున్న దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా నిలబడకూడదు. అంటే నీలో ప్రార్థన ఉండాలి, నీలో వాక్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి, పరిశుద్ధం ఉండాలి. అప్పుడే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అద్భుత కార్యాలు సంఘంలో, కుటుంబంలో, దేశంలో అద్భుతాలు ఆయన చేయగలరని చెబుతూ నేను ముగిస్తాను. మనందరం కూడా మరి నిన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో కన్నీళ్లతో పశ్చాత్తాపంతో మరి మనం కొన్ని ప్రార్థనలు చేయడానికి ఇష్టపడతాం. కొన్ని ప్రార్థనలు మనము ఆయన పాదం దగ్గర పెడదాం. మనం గతించిన నెలలో మనం చేసిన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, గతించిన నెలలో చేసిన ప్రార్థనలు అన్నీ కూడా దేవుడు ఆలకించి గొప్ప కార్యాలు మీ కుటుంబానికి చేశాడు, సంఘానికి చేశాడు. మరి ఈ నెలలో కూడా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడి ఈ మాటలు మనందరి ఇంట్లో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.